దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తాం, మావోయిజాన్ని అంతం చేస్తాం. ఇది మనం అంటున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు విధించిన డెడ్ లైన్ మార్చి 31 దూసుకొస్తున్నది. అసలు ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం? మార్చి 31న ఏం జరగబోతుంది? కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా దేశంలో మావోయిస్టు పార్టీ కానీ మావోయిజం లేకుండా అంతమవుతుందా? మావోయిస్టు పార్టీ ఇక మనుగడ సాగిస్తుందా? ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలతో పాటు మేధావులు, ప్రజలు, సామాజిక వర్గాలను ఆలోచింపచేస్తున్న అంశమే. నిజంగా మావోయిస్టు పార్టీ దేశంలో అంతమవుతే లొంగిపోయిన మావోయిస్టులు ఎంచుకునే దారేది? ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలను స్థాపించి ప్రజా సమస్యల మీద పోరాటం కొనసాగిస్తారా? లేక వారు నమ్మిన సిద్ధాంతం బ్యాలెట్ మా పద్ధతి కాదు, బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పుకున్న ప్రస్తుతం మాజీ మావోయిస్టుల పరిస్థితి ఏంటి? ఏ వైపు మలుపు తిరుగుతుంది? ఇప్పుడు ఇది అందరి మధ్యలో ఆలోచింపచేస్తున్న అంశమే. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ లోపు మావోయిస్టులు లొంగిపోవాలి, లేదా మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన డెడ్ లైన్ ఇంకా దాదాపు 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. డెడ్ లైన్ లోపు మావోయిస్టులు అంతమవుతారా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మావోయిస్టు పార్టీ అంతమైతే మరి ఆ పార్టీ అగ్రనేత గణపతి పరిస్థితి ఏమిటి? ఆయన ప్రభుత్వానికి లొంగిపోతారా? అరెస్ట్ అవుతారా? ఏం జరగబోతుందన్న ఆసక్తి పెరుగుతున్నది. ప్రభుత్వం చెప్తున్నట్లుగానే చాలా రోజుల నుండి ఇప్పటికీ ఛత్తీస్గఢ్ దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాలలో బలగాలతో జల్లెడ పడుతున్న తీరుతెన్నులు చూస్తున్నాం. అనేక ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ ఖాళీ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది మావోయిస్టులు, అగ్రనేతలు సహా వందలాదిగా లొంగిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మల్లోజుల, ఆశన్న లాంటి అగ్రనేతలు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ముందు లొంగిపోయిన నేపథ్యం ఉంది. లొంగిపోయిన నేపథ్యంలో కాలానికి దేశంలో వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు తీసుకోకపోవడం, పార్టీ ఎత్తుగడలు, ఆలోచనలు చేయకపోవడం, పార్టీ ముందు నూతన విధానాలను ఉంచిన పార్టీ పట్టించుకోలేదని లొంగిపోయిన మల్లోజుల, ఆశన్నలు ప్రకటించుకున్న నేపథ్యం కూడా ఉంది. ఇదే సందర్భంలో అనేక మంది అగ్రనేతలు, ఆ పార్టీ అగ్రనేత జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మొదలు ఇడ్మా, గాజర్ల గణేష్, పాకా హనుమంతు, మోడెం బాలకృష్ణ, మహిళా అగ్రనేతలతో పాటు అనేక మంది ఎన్కౌంటర్లలో కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడుగా ఆయా ప్రాంతాలలో ఆ పార్టీ కింది స్థాయి క్యాడర్తో సహా అనేక మంది అగ్రనేతలు కూడా అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్న నేపథ్యం ఉంది. ముంచుకొస్తున్న డెడ్ లైన్ ముంచుకొస్తూనే ఉంది. రోజు రోజుకు లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అనేక మంది అగ్రనేతలు లొంగిపోయి అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ల పాలైన ఇంకా దండకారణ్యం నుండి లొంగుబాట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఇప్పటికే ఇంకా అనేక ప్రశ్నలకు తావిస్తున్నది. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది? దండకారణ్యంలో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారనేది ప్రశ్నగానే మిగిలి ఉన్నది. అది అట్లా ఉంచితే లొంగిపోయిన మల్లోజుల, ఆశన్నల ప్రయాణం ఎటు? అందరూ అనుకున్నట్టు బీజేపీ పార్టీని అనుసరిస్తారా? బీజేపీ పార్టీలోకి చేర్చుకోవడానికి వారిని ఆహ్వానిస్తుందా? బీజేపీ పార్టీ సిద్ధాంతానికి మావోయిస్టు పార్టీ సిద్ధాంతానికి వ్యత్యాసం చాలా ఉంది. ఒకవేళ పార్టీ ఆహ్వానిస్తూ మల్లోజుల, ఆశన్న లాంటి అగ్రనేతలు బీజేపీలో చేరి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తూ ఆ పార్టీలో నిమడగలుగుతారా? ఇది ఇప్పుడు సందిగ్ధంగానే ఉంది. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ముందు ఆ పార్టీ మరో అగ్రనేతలు దేవుజీ మల్లా రాజిరెడ్డిలు లొంగిపోయినట్లు మనం ఈ మధ్యన మీడియాలో చూసాం. లొంగిపోయినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించుకుంది. లేదు మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాము. ఈ మాటలు దేవుజీ మల్లా రాజిరెడ్డిల నోట వెంట మనం డిజిటల్ మీడియా, మెయిన్ మీడియా ద్వారా వింటూనే ఉన్నాం. మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాం. ముఖ్యమంత్రి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ప్రభుత్వం ముందు మా వంక నుండి కొన్ని అంశాలను ప్రస్తావించామంటూ దేవుజీ చెప్పుకొచ్చారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి, మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి, జైళ్లల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచామని మల్లా రాజిరెడ్డిలు, దేవుజీ లాంటి నేతలు మీడియా ముఖంగా ప్రకటించారు. ఆ సందర్భంలోనే దేవుజీ మల్లా రాజిరెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని డిజిటల్ మీడియా మొదలు మెయిన్ మీడియా వరకు అన్ని సంస్థలు వార్తలను, కథనాలను ప్రచురించాయి. కానీ దేవుజీ మల్లా రాజిరెడ్డిలు
అనేక మీడియా సంస్థలు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వినిపిస్తున్నది. దీనికి మీ సమాధానం ఏంటని మీడియా సంస్థలు ప్రశ్నించాయి. లేదు, మావోయిస్టు పార్టీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసి మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా గుర్తిస్తే ప్రజల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామని వాళ్ళు స్పష్టం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయకుండా రాజకీయ పార్టీగా గుర్తించకపోతే ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యబద్ధంగానే మరో నూతన పార్టీ నిర్మాణం కోసం ఆలోచిస్తామని దేవుజీ అన్న మాటలు కూడా విన్నాం. తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదన అంశాలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే ఆ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయా అనే అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నది. దేశంలో మావోయిజం లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసి ఆ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తుందా లేదా అనే అంశంపై సస్పెన్స్ అనే చెప్పవచ్చు. మరోపక్క కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ, ఇటు మావోయిస్టు పార్టీ మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్యన నక్కకు నాగలోకానికి ఉన్న తేడాను గుర్తించాల్సిన అంశమే. బీజేపీ భావజాలం, మావోయిస్టు భావజాలాలు రెండు సరితూగకపోవచ్చునేమో. ఒకవేళ రాజకీయ పార్టీగా ముందుకు వస్తామన్న ప్రతిపాదనను స్వీకరించి నిషేధాన్ని ఎత్తివేస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించడానికి సిద్ధపడితే ప్రస్తుతం లొంగిపోయిన మల్లోజుల ఆశన్న లాంటి అగ్రనేతలు దేవుజీ మల్లా రాజిరెడ్డిలతో కలిసి పనిచేయడానికి ఐక్యత రాగాన్ని వినిపిస్తారా లేదా అనే అనుమానం కూడా ఉంది. ఇప్పటికే మల్లోజుల ఆశన్నలు పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశారని బాహాటంగానే దేవుజీ మల్లా రాజిరెడ్డి లాంటి అగ్రనేతలు మీడియా ముఖంగానే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగించలేమని మల్లోజుల ఆశన్నలు ప్రకటించి మహారాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ముందు వారు లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా, దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పార్టీ ఎత్తుగడలు, ఆలోచనలు మార్చుకోమని, పార్టీలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అనేక సందర్భాలలో చర్చించామని, మా చర్చను పార్టీ స్వీకరించలేదని పార్టీపై విమర్శన అస్త్రాలు సంధించారు. ఏది ఏమైనా ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్ లైన్ సమయం ముంచుకొస్తున్నది. దేశమంతా మార్చి 31 పైనే దృష్టి కేంద్రీకరించి ఉంది. మార్చి 31న ఏం జరగబోతుంది? మావోయిస్టు పార్టీ అంతమా? కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ పూర్తవుతుందా? ఈ ప్రయాణం ఎటువైపు దారి తీస్తుంది? ఏ వైపు మలుపు తిరుగుతుందనే ఆలోచనలు దేశ రాజకీయ వర్గాలతో పాటు మేధావుల్లో, ప్రజల్లో అనేక ప్రశ్నలు మెసులుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే. మరి వెయిట్ అండ్ సీ.